దేవుని నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యమును ధ్యానం చేయటకు ప్రభు మనకు సహాయం అనుగ్రహించుంటున్నాడు. ప్రార్థన పూర్వకముగా వాక్య ధ్యానంలో మనం ముందు కొనసాగుదాము. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నీకే వందనాలు, ఈ యొక్క దేవానికి వందనాలు తండ్రి. సెప్టెంబర్ మాసము 1వ తారీఖు ధ్యానం చేస్తుండగా మీ కృప మాకు అనుగ్రహించి వాక్య ధ్యానం అంతట్లో మీరే సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము ఈ దినము ధ్యానం చేయనున్నటువంటి అంశము జీసస్ డే గురువు ఎడ్యుకేషన్ సండే టీచర్స్ డే మనము ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తుంటున్నాడు. విద్యా ఉపాధ్యాయ దినోత్సవము గురువైన యేసు అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. రానున్నటువంటి 5వ తారీఖు టీచర్స్ డేగా, ఉపాధ్యాయుల దినోత్సవముగా జరుపుకోవడము మనము చూస్తూ ఉంటున్నాము. యావత్ దేశమంతా, మన యావత్ భారతదేశం అంతా కూడా ఈ యొక్క ఉపాధ్యాయుల దినోత్సవము భారతదేశం మొత్తము కూడా జరుపుకోవడం అనేటువంటి విషయం మనము చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవము ఈ 5వ తారీఖున ఏర్పరిచి ఉంటున్నారు. ఎందు నిమిత్తమని మనము చూసినట్లయితే కొంచెం చరిత్రలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినము ఉన్నటువంటి రోజు అది. వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1888 సెప్టెంబర్ 5వ తారీఖున వారు జన్మించి ఉంటున్నారు. వారు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా వారు రాష్ట్రపతి పదవి చేపట్టి వారు చేసేటువంటి సందర్భంలో తాను అంతకు ముందుగా ఉపాధ్యాయుడిగా, లెక్చరర్గా, మాస్టర్గా ఉన్నటువంటి దినాలలో అతని దగ్గర చదివినటువంటి పూర్వ విద్యార్థులు అతను 2వసారిగా రాష్ట్రపతిగా గెలిచిన తర్వాత మే నెలలో ప్రమాణ స్వీకారం చేసి అది వారు 2వసారిగా రాష్ట్రపతి అయినది 1962లో వారు 2వ రాష్ట్రపతిగా మన భారతదేశానికి ఎంపికయ్యారు. వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారి యొక్క జన్మదిన కార్యక్రమం వచ్చిన సందర్భంలో పూర్వ విద్యార్థులు వెళ్ళి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము దీనిని గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలని చెప్పినటువంటి సందర్భంలో ఆ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తెలియపరిచిన మాట ఏంటంటే, ఇది నా యొక్క జన్మదిన కార్యక్రమముగా దీనిని నేను వేడుక చేసుకోవడం కంటే ఉపాధ్యాయుల దినోత్సవముగా, టీచర్స్ డేగా దీన్ని సెలబ్రేషన్ చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు అప్పటి నుంచి దీనిని టీచర్స్ డేగా సెప్టెంబర్ 5వ తారీఖు నాడు మన భారతదేశం అంతా కూడా జరుపుకోవడం మనము చూస్తూ ఉంటున్నాము. మనము ఈ 1వ తారీఖు నాడు మనము ఈ యొక్క టీచర్స్ డే ఎడ్యుకేషన్ సండేగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మన సిఎస్ఐ సంఘం నుంచి టీచర్స్ డేకి కొన్ని రోజులు ముందు గనక ఉన్నటువంటి ఆదివారంలో మనము ఈ యొక్క ఉపాధ్యాయుల దినోత్సవం గురించి మనం ధ్యానం చేయటకు మనము చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క ఉపాధ్యాయుల దినోత్సవం మనం చూస్తే మన యొక్క దేశంలో కానీ లేదంటే రాష్ట్రాలలో కానీ ఎవరిని చూసినా ఒక విద్యావంతులు చాలామంది మనము చూస్తూ ఉంటాము. వారు డాక్టర్స్గా, లేదంటే పోలీస్ ఆఫీసర్గా, లేదంటే వారు ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి వారు, లేదంటే ఎవరైనా సరే ఇప్పుడు మనము చూసినట్లయితే వారందరూ కూడా ఒక గురువు దగ్గర విద్యను అభ్యసించి నేర్చినటువంటి వారేగా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. విద్య గురువు బోధించకుండా ఎవరు కూడా నేర్చుకోవడానికి లేదు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. ఎంతమంది ఎన్ని రంగాలలో ఉన్నా
వారు ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నప్పటికీ కూడా వారికి ఒక గురువు బోధించేటువంటి వారు ఉన్న ఎడల వారు ఆ యొక్క విద్యను నేర్చుకొని ఉన్నతమైన శిఖరములు ఎక్కడానికి వారికి దోహదపడుతుంది. అదే విధముగా మనము చూసినట్లయితే విద్య అనేది ఒక టీచరు బోధించినప్పుడు వారు చదువుకొని ఉన్నత స్థానం నుండి వారు కూడా ఉపాధ్యాయులుగా లేదంటే ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఉంటున్నారు. అలా మనం చూసినట్లయితే ఒకరికి ఒకరు ఇప్పుడు ఉపాధ్యాయుడు చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు వారు కూడా ఒక గురువు దగ్గర విద్య నేర్చుకొనే ఉండాలి. అలా మనము చూసుకుంటూ వెనుకకు వెళ్ళినట్లయితే దేవుడే గురువుగా, దేవుడే ఉపదేశము అందించినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాము. జీసస్ని గురువుగా మనము చూస్తాం. దేవుడే గురువై ఉన్నటువంటి దేవుడి గురించి మనము చూస్తూ ఉంటున్నాము. ఇప్పుడు ఉపాధ్యాయులు బోధిస్తే ఉన్నవారు ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు. మరి ఆ ఉపాధ్యాయుడికి ఎవరు బోధించారంటే ఇంకొక గురువు బోధించాడు. ఆ గురువుకి ఎవరు బోధించారంటే ఇంకొక గురువు బోధించాడు. అలా మనం వెనుక చూసినట్లయితే దేవుడే బోధకుడుగా, దేవుడే గురువుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి భాగము మనము చూసినట్లయితే మనము సొలొమోను రాసినటువంటి యొక్క సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 19 వచనముల వరకు కూడా మనం చూస్తే దేవుడే బోధించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనము చూస్తే దేవుడు మోషేకు బోధించాడు, దేవుడు తర్వాత ఉన్నటువంటి వారికి బోధించాడు. అంటే దేవుడే బోధకుడిగా ఉన్నాడు, దేవుడే బోధించేటువంటి వాడు, గురువై ఉన్నటువంటి దేవుడు. ఆయన బోధిస్తేనే ఇతరులు నేర్చుకొని మరి వారు ఇంకొకరికి బోధించడానికి ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉంటున్నాము. మనము చూసినట్లయితే ఈ యొక్క సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథములో 4వ అధ్యాయము 1 వచనములో మనం చూస్తే, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి, నేను మీకు ఉపదేశము చేసేదను, నా బోధన త్రోసివేయకుడి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క భాగంలో. ఇక 3వ వచనంలో కూడా చూస్తే, నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఒక కుమారుడనై ఉంటిని అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సొలొమోను రాజు గారు ఇక్కడ ఈ యొక్క మాటలు చెప్తా ఉండే దేవుడే బోధకుడు. అంటే దావీదు గారు బెత్షెబా గారికి జన్మించినటువంటి ఒక కుమారుడికి తన తండ్రి బోధించినటువంటి వాడుగా ఉంటున్నాడు. తన మాటలు విని యొక్క సొలొమోను రాజు గారు కూడా మంచి భక్తి మార్గములో పెరిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ తండ్రి ఉపదేశమును వినుడి. ఇప్పుడు మన తల్లిదండ్రుల ఉపదేశమునైనా సరే, లేదంటే మన యొక్క గురువుల ఉపదేశమును, మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉపదేశమును మనం అందరము కూడా వినేటువంటి వారముగా ఉండాలి. మీరు వివేకమునందునట్లు ఆలోచించుడు అని చెప్పి యొక్క సొలొమోను రాజు గారు చెప్తాను. మనకు వివేచన కావాలి, ఒక ఆలోచన కావాలి, జ్ఞానయోచితముగా మనము నడుచుకోవడానికి మనము చూసేటువంటి వారముగా ఉండాలి. సొలొమోను గారు గొప్ప జ్ఞాని. దేవుడు బోధించినటువంటి బోధనలు తాను వినినటువంటి దేవుడు దావీదు మహారాజు గారికి బోధించాడు. దావీదు మహారాజు గారు ఈ యొక్క తన కుమారుడికి బోధించినటువంటి సందర్భం మనం చూస్తాము. దేవుని మాటలు సొలొమోను రాజు గారు విన్నటువంటి వారుగా ఉంటున్నారు. ఆ యొక్క మాటలు కూడా మనం కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించండి. ఉపదేశం ఎందుకు వినాలంటే మీకు వివేకము కావాలి, మీకు జ్ఞానము కావాలి. మీరు సమాజంలో దేవుని యొక్క ఔన్నత్యమును చూపెట్టాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానము చేత మీరు అనేకులకు సహాయం చేస్తూ అనేకులను ఆయన యొద్దకు నడిపించేటువంటి వారుగా మీరు ఎటువంటి చెడు మార్గంలో ఉండడం కొరకు మీరు ఆయన యొక్క ఉపదేశమును వినుడని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క సమాజంలో గురువుల యొక్క ఉపదేశమును విని చాలామంది కూడా ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉంటున్నారు. ఉపదేశము వినని వారు ఏ విధముగా ఉంటున్నారంటే, చాలామంది కూడా ఈ రోజులలో మనము చూసినట్లయితే చాలా సైబర్ నేరగాళ్ళ గురించి చూస్తూ ఉన్నాము, హత్య కేసులు చూస్తూ ఉంటున్నాము. ఇంకా చూసినట్లయితే అత్యాచారాలకు పాల్పడేటువంటి వారిని చూస్తాం. చాలామందిని కూడా మనం చూస్తాం. అంటే వీరు ఉపదేశమును అంగీకరించకుండా, విధేయత లేకుండా వారి యొక్క జ్ఞానంతో వారు ముందుకు వెళ్ళినటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాము.
అలా కాకుండా ఉపదేశమును ఆలకించాలి. ఉపదేశాన్ని విని అది మన యొక్క జీవితాలకు వెలుగుదాయకముగా ఉండే విధముగా ఎంచుకోవాలి. ఆయన యొక్క ఉపదేశమును ఆలకించాలి. ఉపదేశమును ఆలకించకుండా వినకుండా ఉండిన ఎడల ఏమవుతుందంటే మనము ఈ లోకంలో అనేకులను మనం చూస్తూ ఉంటున్నాము కదా. ఎంతోమంది వారికి నచ్చినటువంటి జీవితమును జీవిస్తూ ఉపదేశములను లెక్క చేయకుండా గురువులు బోధించినటువంటి బోధన వారు వినకుండా వారు ఏ విధముగా ఉంటున్నారంటే చాలామంది అన్యాయాలకు పాల్పడేటువంటి వారుగా ఉంటున్నారు. అలా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. దేవుని మాట, గురువుల మాట, బోధకుల మాట, ఉపాధ్యాయుల మాట వినేటువంటి వారుగా ఉండే మంచి ప్రయోజనకరంలో ఉపయోగకరముగా ఇతరులకు ఉండేటువంటి వారుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇప్పుడు మరి కొంతమంది ఉపదేశములు ఉపాధ్యాయులు విని కూడా చాలామంది అటువంటి వారుగా ఉంటున్నారు. ఇతరులకు ద్రోహం చేయడము, ఇతరులకు అన్యాయం చేయడము, ఇతరుల పట్ల ద్వేషము కలిగి ఉండడము, అటువంటి వారి గురించి కూడా మనం చూస్తూ ఉంటున్నాము. అలా ఉండకుండా ఉండాలంటే నీకు జ్ఞానయోచితమైనటువంటి జ్ఞానము కావాలి. నీ తండ్రి ఉపదేశమును వినుడు వివేకమునందున్నట్లు దేవుని యొక్క మాట మనము శ్రద్ధ చేసేటువంటి వారముగా ఉండాలి. దేవునికి లోబడేటువంటి వారముగా ఉండాలి. నీ హృదయము పట్టుదలతో నా మాటలు చేపట్టుకొనుము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదు అని చెప్పి మనం 4వ వచనంలో మనం చూస్తాం. దేవుని యొక్క మాటలు వినాలి. దేవుని యొక్క మాటలు వినాలి. మన గురువుల యొక్క మాటలు మనం వినేటువంటి వారముగా ఉండాలి. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు మూలము. నీ సంపాదన అంతా నువ్వు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దానిని గొప్ప చేసుకునే ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించుకునే ఎడల అది నీకు ఘనత తెచ్చును అని చెప్పి మనం చూస్తాం. జ్ఞానము నీకు కావాలి. దేవుని యొక్క మాట వినాలి. విధేయత చూపించేటువంటి వారంగా ఇంకా మనం చదువుకుంటూ వస్తే ఆయన యొక్క ఉపదేశములు వినిన ఎడల, ఆయన మాటలు వినిన ఎడల దేవునికి మనం విధేయత కలిగి ఇతరులకు మనము మంచి చూపిన ఎడల మనం ఎలా ఉంటామంటే మనం చూస్తే 12వ వచనంలో 11వ వచనం చూస్తే జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉంటున్నాను. దేవుడు మనకు చూస్తే జ్ఞాన మార్గమును మనకు బోధించి ఉంటున్నాడు. యథార్థ మార్గములు అంటే తప్పిదములు లేనటువంటి మార్గంలో నేను నిన్ను నడిపించి ఉంటున్నాను. కాబట్టి నువ్వు ఎలా ఉంటావంటే నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు తొట్టిల్లదు. దేవుని మాట మనం ఇక్కడ చూస్తే జ్ఞానమును దేవుడు మనకు బోధించుంటున్నాడు, యథార్థ మార్గములో నడిపించుంటున్నాడు. యథార్థ మార్గం అంటే తప్పు లేనటువంటి మార్గంలో మనల్ని నడిపించుంటున్నాడు. అలా నేర్పినప్పుడు మనము ఆ యొక్క ఉపదేశమును మనము అంగీకరించిన ఎడల ఎలా ఉంటామంటే నీవు నడిచినప్పుడు నీ యొక్క అడుగు ఎంత మాత్రము కూడా ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. జ్ఞానయోచితముగా మాట్లాడడానికి ఎటువంటి ఇబ్బందులలో పడకుండా ఉండడానికి మనము చూస్తూ ఉన్నాం. దాని గురించి మనము పత్రిక భాగంలో మనం చూస్తాం. ఆయన యొక్క ఉపదేశం విన్నప్పుడు నీవు ఇలా ఉంటావని చెప్తానని ఇక మనం చూస్తే ఎలా మీరు ఉండకూడదు అని చెప్పి మనం చూస్తాం. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనక దానిని పొంది ఉండుము అని మనము చూస్తాం. ఇంకా మనము ఈ 14వ వచనంలో చూస్తే ఉపదేశిస్తా ఉన్నాడు. ఏ విధముగా అంటే భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గములో నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క ఉపదేశం ఏమిటంటే దేవుడు మనకు బోధించేది ఏంటంటే, గురువులు బోధించేది ఏమిటంటే భక్తిహీనుల త్రోవను నీవు చేరకము, దుష్టుల మార్గమున నీవు నడవకము. ఈ యొక్క గురువు ఉపదేశమును మనము వినేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకు బోధించే మార్గాన్ని మనము ఎన్నుకొని నడిచేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకి ఏం బోధిస్తూ ఉన్నాడంటే భక్తిహీనుల త్రోవను నీవు చేరకము, దుష్టుల మార్గమును నీవు నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని నీవు తిరుగుము అని చెప్పి మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే అట్టివారు కీడు చేయనిదే నిద్రింపరు, ఎదుటి వారిని పడదోయనిదే వారికి నిద్ర రాదు, కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు. ఇటువంటి ఈ బోధన అంగీకరించిన వారు ఏ విధముగా ఉంటారంటే ఇతరులను
ఇతరులకు కీడు చేయనిదే వారికి నిద్ర రాదు, ఎదుటి వారిని పడదోయనిదే వారికి నిద్ర పట్టదు, ఎవరికి ఏదో ఒక కీడు తలపెట్టి వారిని ఇబ్బందులలో పడవేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఉపదేశమును అంగీకరింపేవారు, ఉపదేశమును అంగీకరింపు వారు మీరు నడిచినప్పుడు మీ యొక్క పాదము జారదు, తొట్టిల్లదు, మీరు ఇరుకున పడరు, ఎందుకంటే మీరు జ్ఞానయోచితముగా మీరు నడుచుకునే వారుగా ఉంటున్నారు అని చెప్పి మనం చూస్తాం. ఈ యొక్క ఉపదేశమును అంగీకరించి నడుచువారు ఏ విధముగా ఉంటారంటే, దేవుని యొక్క మాటను మనం చూస్తే చదవబడినటువంటి భాగంలో పత్రిక అపుస్తుల కార్యములు 22వ అధ్యాయము 1 నుంచి 5 వచనముల వరకు కూడా మనం చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగంలో చూస్తే పౌలు గారి గురించి మనము చూడవచ్చు. పౌలు గారు తన యొక్క సువార్త పనిలో అనేకులు సహాయం చేసినటువంటి వారిగా ఉంటున్నారు. తాను యెరూషలేము వెళ్తానని అడిగినప్పుడు యెరూషలేములో యూదులు తమ నడికట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్యుల చేతికి అప్పగించునని పరిశుద్ధాత్మ చేత చెప్పుచుండెను. ఈ మాటలు వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకొని గాని పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసిందరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకును మాత్రమే కాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నానని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మాటలు యెరూషలేముకు తన యొక్క శిష్యులు వారు వెళ్ళవద్దని చెప్పినప్పుడు, ఇక్కడ మనం చూస్తే నీవు నడిచినప్పుడు నీ యొక్క పాదములు జారకుండా ఉంటుంది, నువ్వు ఇరుకున పడకుండా ఉంటావని చెప్పినప్పుడు, ఈ మాటలు ఇక్కడ మనము వినుకుంటూ ఈయనని పట్టుకొని యెరూషలేములో బంధించి చేసినప్పుడు అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ మాటను మనం చూస్తే పై అధికారి దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చినప్పుడు 2 సంఖ్యలు వేసి బంధించి ఆజ్ఞాపించినప్పుడు ఇతడు ఎవడు ఏమి చేసినని అడగగా సమూహంలో కొందరు ఇలాగ కేకలు వేసినప్పుడు అల్లరితేత అతనికి అర్థం కదా. పౌలు గారు బంధించి అక్కడ ఉన్నటువంటి వారిని బంధించినటువంటి రాజు పౌలు గారిని రాజు ఎదురు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ సమయోచితముగా మాట్లాడుచు నేను యూదుడను అని చెప్తా ఉన్నాడు. తర్వాత నేను మాట్లాడాలని చెప్పినప్పుడు తాను హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడట వారు విని ఎక్కువగా నిశ్శబ్దముగా ఉండి అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగాడు. మనం చూస్తే ఇక తార్సు వాడైనటువంటి ఈయన పౌలు గారు యూదులలో జన్మించి ఉన్నాడు. అటువలనే అతనికి రోమా పౌరసత్వము కలిగి ఉన్నది. తనకు కొరడాలతో కొట్టమని చెప్పినప్పుడు నేను ఎటువంటి వాడనంటే నేను రోమీయుడనని కూడా చెప్తా ఉన్నాడు. అంటే సమయోచితముగా మాట్లాడినటువంటి వాడు. ఇంకని చెప్తే నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమునందు నిష్ఠయందు సుశక్తుడనై మీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తి గలవాడనై ఉన్నానని చెప్పాను. తాను నేర్చుకున్నటువంటి విద్య ఎవరి యొద్ద నేర్చుకున్నాడు? గమాలియేలు యొద్ద, అతని పాదముల యొద్ద నేను విద్య అభ్యసించిన వాడను. నీలాంటి ఆసక్తి నాకు కలిగినటువంటి వాడనై నేను అనేకులను హింసించి అనేకులను బంధించి నేను క్రైస్తవులను ఇలా చేసినటువంటి సందర్భం, నేను వెళ్ళేటువంటి సందర్భం దేవుని యొక్క దర్శనమును చూసి ఇలా అనేకులకు సువార్త ప్రకటిస్తా ఉందని చెప్పి 22వ అధ్యాయంలో మనం మొత్తం కూడా చూడవచ్చు. దాని కొరడా దెబ్బలతో కొట్టమనినప్పుడు కూడా నేను రోమ పౌరసత్వము కలవాడనని చెప్పి ఇతను చెప్పినటువంటి మాటలు చూస్తే అక్కడ ఉన్నటువంటి వారు వెళ్ళి రాజుతో చెప్పినప్పుడు అతనికి శిక్షింప విధి లేకుండా అక్కడ మనము జరిగినటువంటి మాటలు కూడా ఈ యొక్క 22వ అధ్యాయంలో చూడవచ్చు. దేవుని యొక్క ఉపదేశమును విని ఆయన యొక్క సువార్త పనిలో కొనసాగినప్పుడు మనము ఏ విధముగా ఉంటామంటే, సామెతల గ్రంథము మనం చూసినప్పుడు ఆ యొక్క వచనంలో చదువుకున్నాం కదా, నీవు నడిచినప్పుడు నీ యొక్క అడుగులు ఇరుకున పడకుండా నీవు జారి పడకుండా దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా కూడా మనము చూస్తే సువార్త పాఠ్య భాగంలో మనం చదివినటువంటి దానిలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఆయన గలిలయలో కపెర్నహూము పట్టణముకు వచ్చి
విశ్రాంతి దినమున వారికి బోధించుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండేను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని చెప్పి మనం చూస్తాం. జీసస్ దేవుడు ఒక గురువుగా ఉన్నాడని చెప్పి మనము ఈ యొక్క భాగంలో కూడా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అనేకులకు దేవుడు బోధించి ఇతరులకు తెలియపరిచే విధముగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ఆయన అధికారముతో బోధిస్తూ ఉన్నాడు. దేవుడు అధికారముగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏమనంటే విశ్రాంతి దినమున వారికి బోధించు, ఆయన వాక్యం అధికారముతో కూడినదై ఉండను కనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు దెయ్యంలో పట్టినటువంటి అక్కడ వ్యక్తి ఉండినప్పుడు బోధకుడా మాతో నీకు ఏమి పని అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తికి దెయ్యములు వదిలి వెళ్ళామని చెప్పినప్పుడు అక్కడ ఆ యొక్క దెయ్యములు అతనిని విడలి వెళ్ళిపోతాయి. అక్కడ వారందరూ కూడా విభ్రాంతి నుండి చూస్తారు. తర్వాత పేతురత్త గారికి జ్వరము వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఆమె ప్రార్థన చేయగా ఆమె యొక్క జ్వరము ఆమె చింత నుంచి విడిచిపెట్టినటువంటి సందర్భం మనం అతను అక్కడ నిలిచి ఉండగా ఆయన ఆమె చింత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచిన వెంటనే ఆమె లేచి ఉపచారము చేస్తూ ఉన్నటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాం. ఆయన అధికారముగా బోధిస్తూ ఉన్నాడు. అధికారపూర్వకముగా వాటి దెయ్యములను కానీ జ్వరములు కానీ బలహీనతలు కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా సంబంధమైనటువంటి శక్తులన్నింటినీ కూడా ఆయన అధికారముతో గద్దించినప్పుడు అవన్నీ కూడా అక్కడి నుంచి వెడలిపోయినటువంటి విధానం మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు గురువుగా ఉన్నాడు, ఆయన బోధకుడుగా ఉంటున్నాడు. మనము చూస్తాం ఆయన బోధించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఆయన ఆ విధముగా నడుచుకున్నటువంటి వాడుగా కూడా ఉన్నాడు కదా. ఆయన మనం చూసినట్లయితే ఆయన బోధించడమే కాక ఆయన నడవడిక కూడా ఆ విధముగా ఉన్నదని చెప్పి మనం ఈ దినాలలో బోధించడము చాలామంది బోధించినప్పటికీ కూడా ఆ విధముగా నడుచుకోలేనటువంటి పరిస్థితులలో ఉంటున్నారు. అలా ఉండినప్పుడు సంఘాలు కూడా చాలా త్రోవ తప్పేటువంటిగా ఉంటా ఉన్నవి. అలా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మనము చూస్తే బోధించి యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి చూపించారు. ఆయన గురువుగా ఉన్నాడు. ఈ దినాల్లో సంఘాలలో బోధించేటువంటి గురువులుగా ఉన్నటువంటి మనమందరం కూడా బోధించి మనము కూడా మాదిరి చూపించేటువంటి వారముగా ఉండాలని చెప్పి మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే 42వ వచనము 43వ వచనములో కూడా ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెతుకుచు ఆయన ఎద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాను. ఆయన అటు తర్వాత ఆయన యూదయ సమాజ మందిరంలో ప్రకటించుచుండని చెప్పి మనం చూస్తాం. ఎందు నిమిత్తము వచ్చాడని మనం ఒకసారి చూస్తే ఇందు నిమిత్తమే అంటే నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటింపాలి, ఇతరులకు బోధించడం నిమిత్తమే నన్ను పంపించుకున్నాడు. నేను ఒక బోధకుడిగా, ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా నేను ఇందు నిమిత్తమే నేను పంపబడి ఉన్నానని వారితో చెప్తాను. ఏమని చెప్తాను అంటే రాజ్య సువార్తను ఇతరులకు బోధించాలి, ఇతరులకు తెలియపరచాలి. దేవుని యొక్క రాజ్యము సమీపించున్నది అని నేను ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి. ఇందు నిమిత్తమే నేను పంపబడి ఉన్నాను అని చెప్పి దేవుడు బోధించడానికి, ఇందు నిమిత్తమే నేను పంపబడి ఉన్నానని చెప్పి ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ దినాన అందరూ కూడా దేవుని యొక్క సంఘములో ఆయన యొక్క బోధన బోధించేటువంటి అందరూ మనమందరము కూడా ఆయన యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. ఎంతసేపు కృప గురించి లేదంటే ఎంతసేపు స్వస్థతల గురించే కాకుండా ఆయన రాజ్యము సమీపించి ఉన్నది కనుక ఆయన సువార్తను ప్రకటింపవాలి. ఇందు నిమిత్తమే దేవుడు నిన్ను నన్ను అందరినీ కూడా ఎన్నుకొని ఉంటున్నాడు. ఇందు నిమిత్తమే ఆయన సంఘములో నిన్ను చేర్చుకొని ఉంటున్నాడు. నీ యొక్క బంధువులని, నీ యొక్క స్నేహితులని, నీ యొక్క గృహము చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా నీవు సువార్త తెలియపరిచేటువంటి వారముగా ఉండాలి. సంఘంలో విశ్వాసులుగా ఉన్నప్పటికీ, సంఘ పెద్దలుగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరము కూడా ఎందు నిమిత్తము మనము
ఈ యొక్క లోకానికి పంపబడి ఉంటున్నాము. ఎందు నిమిత్తము దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఉంటున్నాడంటే ఆయన రాజ్య సువార్తను ఇతరులకు తెలియపరచడం కొరకే. సేవకులుగా ఉన్నటువంటి వారు మనమందరికైనప్పటికీ ఇతరులకు ఆయన రాజ్య సువార్తను ప్రకటించడం కొరకు ఇందు నిమిత్తమే దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకొని ఉంటున్నాడు. ఆయన యొక్క సువార్తను, దేవుని యొక్క రాజ్యం సమీపించున్నదని మనమందరం కూడా తెలియపరిచేటువంటి వారముగా ఉండాలి. ఉపాధ్యాయులుగా బోధించేటువంటి వారు, గురువులుగా బోధించేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు. వినిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఉపాధ్యాయుల దినోత్సవముగా తండ్రి మీరు మాతో మాట్లాడారని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, మీరు బోధించి మాదిరి చూపించిన రీతిగా మేమందరం కూడా అటు రీతిగా జీవించుటకు అటువంటి కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.